ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లూస్. టుడే టాపిక్ ప్రీవియస్ స్టేట్లో అడిగినటువంటి తెలుగు బిట్స్. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. బ్రద్న, బిడాలం, మేఘము, వృద్ధి. మెయిలు, ప్రొద్దు, పిల్లి, ఒడ్డి. అంత బ్రద్న పొద్దు, బిడాలం పిల్లి, మేఘము మెయిలు, వృద్ధి వడ్డీ. నెక్స్ట్ సెకండ్ వన్, నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి. ముత్తరాజు సుబ్బారావు, తాండ్ర సుబ్రహ్మణ్యం, పానుగంటి లక్ష్మీ నరసింహ, చిలకమర్తి లక్ష్మీ నరసింహ. గయోపాఖ్యానం, పాదుకా పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం. ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం. తాండ్ర సుబ్రహ్మణ్యం, రామాంజనేయ యుద్ధం. పానుగంటి లక్ష్మీ నరసింహం, పాదుకా పట్టాభిషేకం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గయోపాఖ్యానం. నెక్స్ట్ జతపరచండి. రాజేంద్రుడు, ప్రత్యక్షం, గురూపదేశం, దేశాన్నత్యం. స్వర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, గుణసంధి. రాజేంద్రుడు అనే పదము గుణసంధి. ప్రత్యక్షం, యనాదేశ సంధి. గురూపదేశం, సవర్ణ దీర్ఘ సంధి. దేశ ఔన్నత్యం, వృద్ధి సంధి. లు, లా, నా, లు పరమగునప్పుడు డాష్ నకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకు డాష్ విభాషగా వస్తాయి. మూవర్ణము సరళాలు, లు వర్ణకము అనునాసికాలు, మూవర్ణకము గసడదవులు, మూవర్ణకము దీర్ఘము. కరెక్ట్ ఆన్సర్ మూవర్ణకము దీర్ఘము. లూలానాలు పరమగున్నప్పుడు మూ వర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘము విభాషగా వస్తాయి. వాహిని పదానికి అర్థం సముద్రం, దయ, వైభవం, నది. వాహిని అంటే నది అనే మీనింగ్ ఉంటుంది. నానార్థాలను చదవచ్చండి. నరుడు, ధర్మం, వంశం, ఆశ. కులం, వెదురు, కోరిక, దిక్కు, అర్జునుడు, మానవుడు, పుణ్యం, స్వభావం. నరుడు, అర్జునుడు, మానవుడు. ధర్మం, పుణ్యం, స్వభావం. వంశం, కులం, వెదురు. ఆశ, కోరిక, దిక్కు. సరస్వతి పుత్ర, అవధాన పితామహ. వీరి బిరుదులు: వేటూరు ప్రభాకర్ శాస్త్రి, సివి సుబ్బన్న, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, బులుసు వెంకట రమణయ్య. సివి సుబ్బన్న. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: యథా ఆతిథ్యం, మర్రి చెట్టు, తృప్తి, యథా సమయస్ఫూర్తి, మర్రి చెట్టు. తృప్తి, యథా. స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? ఈ గేయ పంక్తులు గల పాఠం: మంచి బహుమతి, సత్యమహిమ, పరివర్తన, మంచి బాలుడు. ఎటీష్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు: రొడ్డ కనుసు చేస్తారు, కుదురు మూలను పూజిస్తారు, శంకుదేవుని దగ్గరకు వెళ్తారు, పనసకాయని జంతుతల ఆకారంగా చేసి దానిపై బాణాలు వేస్తారు. ఆప్షన్స్ 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. రొడ్డ కనుసు చేస్తారు, శంకుదేవుని దగ్గరికి వెళ్తారు,
పనసకాయని జంతువుల ఆకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో క్రియ వర్తమానకాల ఏకవచన సమాపక క్రియ, భూతకాల బహువచన సమాపక క్రియ, భవిష్యత్ కాల ఏకవచన అసమాపక క్రియ, వర్తమాన కాల ఏకవచన అసమాపక క్రియ. వర్తమాన కాల ఏకవచన సమాపక క్రియ. ఆన్సర్. క్రింది వానిలో సత్యాలను గుర్తించండి. హల్లులలో వర్గాలు 5, ఓష్ట్యాల వర్ణోత్పత్తి, దౌడ భాగం, ఐలు కంఠ తాళవ్యాలు. కరెక్ట్ ఆన్సర్. హల్లులలో వర్గాలు 5, అలాగే ఐలు కంఠ తాళవ్యాలు. 2 ఆప్షన్స్ కరెక్ట్. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఈ వాక్యానికి సరిపడు కర్మని వాక్యం. వార్ధా స్కీమును గాంధీజీ ప్రారంభించను. వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడను. గాంధీజీ చేత వార్ధా స్కీమ్ ప్రారంభించబడలేదు. గాంధీజీ వార్ధా స్కీమ్ చేత ప్రారంభించబడను. వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడను. ఆప్షన్ 2. బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష. ఆన్సర్ తృతీయ తత్పురుష. ఉత్పలమాల పద్యపాదంలో లఘువుల సంఖ్య 8, 12, 11, 10. 12. క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదం బెట్టుజేయు,